నేడు బాల్యం సెల్ ఫోన్లలో బందీగా మారిపోయింది. స్కూల్లో గడిపే సమయాన్ని మినహాయిస్తే ఎక్కువ భాగం ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఒక్క ఫోన్లే కాదు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లలో గంటల తరబడి వీడియోలు చూస్తూ గేములాడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేజేతులా పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరాతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే డిజిటల్ పరికరాలకు అతిగా అలవాటు పడటం వల్ల పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఉపకరణాల బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాతిక 30 ఏళ్ల కిందటి దాకా పెంకి పిల్లలతో వేగటం పెద్దలకు కాస్త కష్టంగానే ఉండేది. కానీ సెల్ ఫోన్లు, ఐప్యాడ్ల వంటి డిజిటల్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాక ఇవాళ పిల్లలతో ఇప్పుడు ఆ చిక్కులేమీ పెద్దగా ఉండటం లేదు. ఎంతగా అల్లరి చేసే పిల్లలైనా సరే వారి చేతిలో సెల్ ఫోన్ లేదా ఐప్యాడ్ పెట్టేస్తే చాలు, బుద్ధిమంతుల్లా, బుద్ధ విగ్రహాల్లా మారిపోతున్నారు. గంటల తరబడి డిజిటల్ తెరలకు అతుక్కుపోతున్నారు. పిల్లలతో అన్నం తినిపించటానికి, వారిని అల్లరి చేయకుండా ఉంచటానికి నేటి ఆధునిక తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఇలాంటి డిజిటల్ పరికరాల్ని ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. నిజానికి ఇలా స్మార్ట్ ఫోన్లను, ఇతర డిజిటల్ ఉపకరణాలను అందివ్వటం అంటే పిల్లల్ని వాటికి బానిసలుగా చేయటమే. ఈ తరం పిల్లల్లో చాలామంది నేడు ఫోన్లకే అంకితం అయిపోతున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేమ్లో ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ ధోరణి పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. ఒక మొబైల్ మీద ప్రత్యేకంగా పిల్లలు, స్టూడెంట్స్, చదువుకునేటటువంటి విద్యార్థులు ఒక మొబైల్ ఉంటే కనుక దాని మీద విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్, దాంట్లో ఒక వీడియో చూడటానికైనా, లేదంటే దాంట్లో కావాల్సినటువంటి మ్యూజిక్ వినటానికైనా, లేదంటే దాంట్లో ఒక గేమ్ ఆడటానికైనా దాంట్లో చూపేటటువంటి ఇంట్రెస్ట్, మోటివేషను, కాన్సన్ట్రేషను అదే పుస్తకం వరకు తీసుకొచ్చేటప్పటికి అది ఉండదనమాట. ఎప్పుడైతే కనుక దీర్ఘకాలికంగా మొబైల్ మీద కూర్చోవటం వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి బాధ్యతలు విస్మరించి మతిమరుపు రావటం, అంటే అరే నేను ఆ పని అనుకున్నాను, అనవసరంగా ఈ ఫోన్లో పడి అది మర్చిపోయినాయి, లేదంటే ఆ కార్యక్రమాన్ని తోస్తూ పోస్ట్పోన్ చేయటం. ఎప్పుడైతే కనుక 10 నిమిషాల్లో ఆపేద్దాం అని అనుకున్నది పావుగంట, అరగంట, గంట అవటం. సో ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతాయో ఆటోమేటిక్గా దీన్ని మొబైల్ ఎడిక్షన్ అండ్ వ్యసనంలాగా మనం పరిగణించలేదు. అంటే మిగతా వ్యసనాలు ఏవైతే తాగుడు ఉందో, లేదంటే స్మోకింగ్ ఉందో, ఇది కూడా ఒక చాప కింద నీరులాగా విపరీతంగా పెరిగిపోతుంది, సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఒక వ్యసనంగా ఇది పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. పిల్లలు సెల్ ఫోన్కి, ఇతర డిజిటల్ ఉపకరణాలకు బానిసగా మారటం వల్ల వారిలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పిల్లలు ఏకాగ్రత కోల్పోతారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోపం, ఉద్రేకం అధికమవుతాయి. పబ్జీ, బ్లూవేల్ వంటి గేములకు బానిసలుగా మారిన పిల్లల్లో ఎలాంటి ధోరణులు కనిపిస్తున్నాయో ఇవాళ మనం తరచుగా పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం. ఇక శృతిమించిన ఫోన్ వాడకం వల్ల పిల్లలకు కంటి చూపు తగ్గుతుంది. మెడ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు మొదలవుతాయి. శారీరకంగా బలహీనత ఆవరిస్తుంది. చదువుల్లో వెనకబడతారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేరు. మొత్తంగా శారీరక, మానసిక వికాసం సరిగా సాగదు. సరైన నిద్ర, ఆహారం ఉండకపోవడంతో తరచుగా అనారోగ్యం పాలవుతుంటారు. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్తో గడపటం వల్ల పిల్లల శరీర భాగాలు రేడియేషన్కు గురయ్యే అవకాశాలు ఉంటాయని, మెదడుకు సంబంధించిన సమస్యలు, ఎదుగుదల లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఎడిక్షన్ వల్ల ఇది ఒక సైలెంట్ బాంబ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేడియేషన్ వల్ల దీర్ఘకాలికంగా ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి అనేటటువంటిది విశ్లేషణ, రీసెర్చ్ కూడా ఇప్పటికి కూడా మాట్లాడలేనటువంటి సబ్జెక్టు. ఎప్పుడో ఏదో ఒక బ్రెయిన్ ట్యూమరో, లేదంటే స్కిన్కి సంబంధించినటువంటి ట్యూమర్స్ వస్తున్నాయంటే దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా తెలియనటువంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు దీని అంతటికీ మొబైల్లో విపరీతంగా మొబైల్ అలవాటు అవటం, దాని రేడియేషన్స్ ఒక కారణమా అనేటటువంటిది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే కంటిన్యూస్గా మొబైల్ వాచ్ చేయటం వల్ల, లేదంటే ఆ వాచ్ చేయటాన్ని వేరే వాళ్ళు అరికట్టేటటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్ల విపరీతంగా పెరిగిపోతున్నటువంటి భావోద్రేకాలు. మూడోది ఏంటంటే నెగ్లిజెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మన బాధ్యతను విస్మరిస్తున్నాం.
దేని గురించి పుట్టాము, దేని గురించి పెరిగాము, ఏంటి మన అల్టిమేట్ గోల్ ఏంటి, ఆ గోల్ వైపు మనం వెళ్తున్నామా లేదా అనేటటువంటిది మర్చిపోయే విధంగా చేసేటటువంటి పరికరం ఏదన్నా ఉంది అంటే కనుక అది మొబైల్. 4వది ఏంటంటే దృష్టి కేంద్రీకరణ లోపం. 5వది ఏంటంటే జ్ఞాపక శక్తి లోపం. ఇవన్నీ కూడా మానసిక పరమైనటువంటి మార్పులు. మరి శారీరక పరమైనటువంటి మార్పులు ఉంటాయా అంటే కనుక ఖచ్చితంగా చాలా రిసెర్చ్ ఏం చెప్తుంది అంటే కనుక బీపీ, కొలెస్ట్రాల్ అండ్ షుగర్స్ అనేటటువంటిది అన్లిమిటెడ్గా ఫ్లక్చువెంట్గా పెరిగిపోవటానికి, చిన్న వయసులోనే శారీరక పరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా గుండె జబ్బులు రావడానికి ఒక కారణము అధికంగా మొబైల్ రేడియేషన్ ఏమో అనేటటువంటిది కూడా ఒక అంశం కింద ఈరోజు పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. గతంలో చందమామ, బుజ్జాయి, బాలమిత్ర వంటి బొమ్మలతో కూడిన పుస్తకాలు పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని పంచేవి. ఆలోచన శక్తిని, పఠనాసక్తిని పెంచే ఈ పుస్తకాల్ని చదవటానికి పిల్లలు పోటీ పడేవాళ్ళు. మారిన ప్రస్తుత కాలంలో ఇలాంటి పుస్తకాల స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించేశాయి. అయితే పిల్లలకు అవసరం మేరకు సరైన రీతిలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అలవాటు చేస్తే వాటితో మేలే జరుగుతుంది. పిల్లల్లో ఆలోచన, వివేచన శక్తిని పెంచడానికి ఉపకరించే బాల సాహిత్యం అనేక యాప్ల్లో మనకు ఇప్పుడు లభిస్తోంది. అలాంటి యాప్స్లోని పుస్తకాలని చదివేలా పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. పిల్లల్లో సెల్ ఫోన్ వాడకం అనేది కొంతమేరకు వారిలో ఐక్యూని పెంచుతోందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా సెల్ ఫోన్ వాడకం శృతిమించినప్పుడు అనర్థాలు తప్పవని, అది పిల్లలకు చేటు చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. మొబైల్ ఎడిక్షన్ అనేటటువంటి బారిన పడకుండా ఉండాలి అంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక యూజువల్గా ఫోర్సిబుల్ రిస్ట్రిక్షన్ అని అంటూ ఉంటాం అనమాట. అంటే ప్రత్యేకంగా ఈ టైంలోనే నేను మొబైల్ వాడతాను. ఏదైతే కనుక పిల్లల్ని మనం ఆచరించమని చెప్తామో అది తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆచరించేటటువంటి విధంగా ఒక ఫ్యామిలీ రూల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 ఏంటంటే కంటెంట్. సో కంటెంట్ వేరీ చేయమంటూ ఉంటా. నువ్వు ఈరోజు ఇది చూసావంటే కనుక ఈ రోజుకి ఇంత డోస్ అయిపోయింది, ఇంకా చూడకూడదు. నువ్వు అది చూస్తే కనుక అది ఆటోమేటిక్గా కాన్స్టెంట్గా బ్రెయిన్కి స్టిమ్యులేషన్ రావటం వల్ల హైపోథాలమిస్ అనేటటువంటి బ్రెయిన్లో ఉండేటటువంటి రీజను, అంటే కోరికల్ని కోరుకునేటటువంటి ఆ రీజన్ పదే పదే దాన్నే కోరుకుంటూ ఉంటుంది. 3వ అంశం ఏంటంటే కనుక ఏ టైంలో ఫోన్ మన పక్కన ఉంటుంది, ఏ టైంలో ఫోన్ మన పక్కన ఉండదు అనేటటువంటిది క్లియర్ కట్గా డిసైడ్ చేసుకోవటం. 4వది ఏంటంటే కనుక ఒకప్పుడు నేను విపరీతంగా బానిస అయ్యాను ఫోన్కి అంటే కనుక ఈ స్క్రీన్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి దూరం పెట్టేసుకుని ఆ బటన్ ఫోన్స్ అనేవి, పాతకాలం ఫోన్స్ అనేటటువంటి దాంట్లోకి కొంతకాలం మారటం. 5వది ఏంటంటే కనుక ఫోన్ ఎడిక్షన్ అవుతుంది అని అనుకునేటటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ చూసుకోవటానికి ల్యాప్టాప్ వాడుకోవటం అనేటటువంటిది మొదలు పెట్టమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఫోన్ ఈజ్ మోర్ యాక్సెసిబుల్ దెన్ ల్యాప్టాప్. మీకు ఇమీడియట్గా ఫోన్ దొరికితే టకటక మనం చూడటం మొదలు పెడతారు. ఇందాక నేను చెప్పినట్టుగా అవసరం నుంచి అనవసరమైన సబ్జెక్ట్కి ఈజీగా వెళ్ళిపోతుంది. అదే ల్యాప్టాప్ అనుకోండి, అంత ఈజీగా యాక్సెసిబుల్ ఉండదు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి చూడటం కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఫోన్లోంచి ల్యాప్టాప్కి షిఫ్ట్ అవ్వండి అని మనం అడుగుతూ ఉంటాం. ఖచ్చితంగా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పనిలో పట్టడం వల్ల, వాళ్ళ పని ఒత్తిడిలో ఉండటం వల్ల పిల్లలు మొబైల్ ఎంతసేపు వాడుతున్నారు అనేటటువంటిది చూసి చూడకుండా వదిలేయటం వల్ల రేపొద్దున దానికి అలవాటు పడిన తర్వాత పిల్లలు ఆ మొబైల్ నుంచి దూరం అవటం, ఆ అలవాటుని మార్చుకోవటం అనేది చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇంటిల్లపాది ఖచ్చితమైనటువంటి మొబైల్ రూల్స్ అనేటటువంటిది ఉండటం అనేది చాలా మంచిది. పిల్లలకు సెల్ ఫోన్ అనేది వ్యసనంగా మారకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. టీవీ, ట్యాబ్, స్మార్ట్ ఫోన్లను పిల్లలు చూసేందుకు నిర్ణీత వేళలను నిర్దేశించాలి. అదే ప్రణాళికను ఇంట్లోని పెద్దలు కూడా విధిగా పాటించాలి. అప్పుడే పిల్లల్లో ఆశించినంత మార్పు కనిపిస్తుంది. 5 ఏళ్లలోపు పిల్లలను రోజులో గంట కంటే ఎక్కువగా టీవీని చూడనియద్దు. 1 ఏడాది కంటే తక్కువ వయస్సు శిశువులకు ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఉంచకూడదు. వీటి వల్ల ప్రభావం శిశువులపై తీవ్రంగా ఉంటుందని రేడియేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 5 ఏళ్లలోపు పిల్లలను శారీరకంగా ఫిట్గా ఉంచటానికి వారితో రకరకాల ఆటలు ఆడించాలి. ఇంటి పనుల్లో పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. పెద్దలు చేసే పనుల్లో పిల్లలు కలిసిపోయే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే పిల్లలు, పెద్దల మధ్య బంధాలు కూడా బలపడతాయి. పిల్లలు చెప్పే మాటల్ని పెద్దలు శ్రద్ధగా వినాలి. వారి మాటలకు వెంటనే స్పందించాలి. ఇక పరీక్షల కాలంలో విద్యార్థుల్ని తప్పనిసరిగా ఫోన్లకు, టీవీకి దూరంగా ఉంచాలి.